హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాం? అల్బుస్తాన్ బీచ్. వీఆర్ గోయింగ్ టు అల్బుస్తాన్ బీచ్. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది గైస్, మీరు తమిళలో చూసి ఉంటారు అనుకోండి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. సో వెళ్తున్నాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనలో అందరికీ బకెట్ లిస్ట్ అయితే ఉంటుంది, కానీ అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయా లేదా అనేది తెలియదు. కొన్ని మూవీస్ చూసి కూడా మనకు బకెట్ లిస్ట్లోకి వస్తాయి కదా, అలాంటిది అనమాట ఇది. వన్ ఆఫ్ ద స్పెషల్ వ్లాగ్ గైస్, మిస్ చేయకుండా చూడండి. సర్ప్రైజ్ కూడా ఉంది అంత వీడియోలో. టేక్ వీల్ అని మూవీ చూసినప్పుడు దాంట్లో ఆ సాంగ్వి కొన్ని ప్లేసెస్ చూడాలని ఉండే గైస్, అలాంటిదే. అది బయోలుమినెన్స్ అంటారో నా తెలియదు, అదే అనమాట. బ్లూ కలర్ వాటర్లో ఇట్లా లైటింగ్ లాగా వస్తుంది, పొల్యూషన్ లేకుంటేనే వస్తుంది. అండ్ ఒమాన్ బీచెస్ ఆర్ లిటరలీ లవ్ గైస్, చాలా బాగుంటాయి. లాస్ట్ 2-3 డేస్గా మేమైతే ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటున్నాము, కానీ కుదరలేదు. ఇంకా ఆ రోజు అయితే ఎలాగైనా వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 25 to 30 minutes డ్రైవ్ అంతే. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం గైస్. సో నాకైతే ఫుల్ హ్యాపీ. నైట్ టైమ్స్ బయటికి పోవాలంటే నాకు చాలా చాలా ఇష్టం గైస్. మీలో ఎంతమందికి ఇలా? ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు కుదిరేది కాదు, ఇక్కడ వచ్చిన తర్వాత నైట్ లైఫ్, ఐఎమ్ లవింగ్ నైట్ లైఫ్. బిఫోర్ మ్యారేజ్ నైట్ టైమ్స్ బయటికి తిరగాలంటే అస్సలు కుదరని పని. అసలు 8:30 అయినా కూడా పేరెంట్స్ ఎస్పెషల్లీ గర్ల్స్కి అలౌ చెయ్యరు. సో అలాంటి ఫేస్ చూసాను నేను. ఇప్పుడు నైట్ లైఫ్ ఇచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ దిస్ కంట్రీ గైస్. దిస్ ఈజ్ వెరీ సేఫెస్ట్ కంట్రీ. ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ ఇక్కడ ఉంటున్నందుకు. ఇక్కడ ఉమెన్ ఎంత లేట్ నైట్స్ అయినా కూడా అలోన్గా దే విల్ టేక్ దర్ చిల్డ్రన్ అవుట్. ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ. లైక్ డాడీ వాళ్ళు వచ్చినప్పుడు మేము డాల్ఫిన్స్ వాచ్కి వెళ్ళింటిమి అక్కడే అనమాట, కాంటాబ్. మేము ఎప్పుడు ఇంతవరకు ఆ బీచ్కి అయితే వెళ్ళలేదు. అండ్ బాగుంటుంది అక్కడ రైడ్స్ అని చెప్పి అంటుంటారు, కానీ మేము రైడ్ అక్కడ మేము డాల్ఫిన్స్ వాచ్కి వెళ్ళినప్పుడు వెళ్ళినాం అనమాట. మెరీనా శాండ్సో ఏదో అది. మరి మీకు ఆ వ్లాగ్ చూడండి గైస్, చాలా చాలా బాగుంటుంది. మీరు ఒమాన్కి వచ్చేలాగా ఉంటే డెఫినెట్గా అక్కడ ప్లాన్ చేయండి. లైవ్లో అంటే డాల్ఫిన్స్ వాచ్ చాలా బాగుంటుంది గైస్. మనం ఇలాంటి టైమ్స్లో పోలేదులే, ఎప్పుడు పోయినాం. నీ బర్త్డేస్ కూడా ఎప్పుడు పోలే. మంత్స్ న్యూ ఇయర్కి బీచ్ పోయినది మనం అజయ్ బాగశ్రీ. అజయ్ బా దగ్గరే అది, అదే ఆ దగ్గరే కదా బ్యాక్ వాటర్స్ బీచ్. మాకు మోస్ట్లీ బీచెస్ అన్నీ తక్కువ రేడియస్ ఉంటాయి కదా శ్రీ, 25 minutes డ్రైవ్ అట్లా ఉంటాయి అంతే. సో ఇంకా బ్యాక్ వాటర్స్ బీచ్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ అక్కడ క్రౌడ్ కూడా ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఏదో స్టార్ట్ అయినాయి, బాగుంది గైస్ అక్కడ కూడా. అండ్ అదనమాట, మేము ఎక్కువ అక్కడికి వెళ్తుంటాం. అక్కడ నర్సరీ కూడా ఉంటుంది, నాకు ఇష్టం అవి. అండ్ లాస్ట్ మేము వచ్చేసి యానివర్సరీ అప్పుడు ఇక్కడే కదా, కేవ్ రెస్టారెంటేనా ఇది? నా బర్త్డే అప్పుడు వచ్చినది ది కేవ్ రెస్టారెంట్, ఆ పైన ఉంటుంది గైస్. ఆ పైన 16 minutes ఉంది ఇంకా మాకు. నాకైతే వ్లాగ్స్ చేయడం అంటే ఇష్టం షార్ట్స్ కన్నా, కానీ వ్లాగ్స్కి ఎందుకో వ్యూసే సరిగ్గా రావు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ పర్సంటేజ్ ఓన్లీ 40 ఉంది అంతే. 40-38 అట్లా ఉందన్నమాట. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళదే 78 అలా ఉంది గైస్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నేను పెట్టే వీడియోస్కి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెట్గా సబ్స్క్రైబ్ చేయండి. మస్కట్లో రూవీ అనే ఏరియా వచ్చేసి ఇండియా లాగానే ఉంటుంది గైస్. మనకి మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో దొరికేటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. బాగుంటుంది. అండ్ టెంపుల్ కూడా కృష్ణ టెంపుల్ రూవీలోనే ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా మస్కట్లో ఎక్కువ డేట్స్ ట్రీస్ కనిపిస్తుంటాయి. అలాంటిది ఇక్కడ ఎంత గ్రీనరీగా ఇవన్నీ ఏవో చెట్లు ఉన్నాయి, బాగా అనిపించింది నాకు. అండ్ ఇది వచ్చేసి బుస్తాన్ ప్యాలెస్ వెళ్ళే రూట్ అన్నమాట. చాలా బాగుంది గైస్. అందుకే
ఫైనల్గా మేము ఇంకా రీచ్ అయిపోయినాం అనమాట. మేము చాలా లేట్గా స్టార్ట్ అయినాం. ఇంకా 11:45 12 అరౌండ్ ఆ టైంలో అయితే మేము రీచ్ అయ్యామన్నమాట. ఇంకా ఇది బయోల్యూమినెసెన్స్ మనం చూడాలంటే నైట్ టైమ్సే వెళ్ళాలి. మిడ్ నైట్లోనే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మేము ఎంతసేపు ఉన్నాం అనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా. అండ్ ఇక్కడ పార్కింగ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ అనమాట. శ్రీ ఇరిటేట్ అయ్యాడు. ఫ్రంట్లో వెళ్ళి పార్క్ చేద్దామని నేనైతే తనని ఫోర్స్ చేశాను. ఫ్రంట్లో చూస్తే అక్కడ కొండల దగ్గర కింద గ్రౌండ్ లాగా ఉందన్నమాట. ఈ ఏరియా అంత డార్క్ ఉంది కదా, అక్కడ పార్కింగ్ దగ్గర ఫుల్ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. కార్లెట్ పార్క్ అనమాట. అక్కడ నాకు తెలియదు కదా, సో అక్కడ ముందరికి వెళ్ళాము అని చూస్తే ఏం బాగాలేదు. ఫైనల్గా ఇంకా వెనక్కి వచ్చేసి దూరంగా అయితే పార్క్ చేసి మేము ఇంకా నడుచుకుంటూ వెళ్దాము డెస్టినేషన్ వరకు. ఇంకా పార్కింగ్ దగ్గర నుంచి మనం జస్ట్ 2-3 మినిట్స్ నడిస్తే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు గైస్. అక్కడ చాలా క్రౌడ్ ఉందన్నమాట, అందుకే పార్కింగ్కి ఇబ్బంది ఉంది. అండ్ ఎక్కువ మంది వస్తున్నారు విజిట్ చేసడానికి ఇక్కడ. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ మంత్ ఒకటి ఉంటుందో మరి ఏమో తెలియదు. ఇప్పుడే అయితే ఇది ఫుల్ హైప్ అయిందనమాట ఇన్స్టాగ్రామ్లో. మేము కూడా ఇన్స్టాగ్రామ్లో చూసే విజిట్ చేయాలని అనుకున్నాము. ఫైనల్గా ఇంకా వచ్చాం గైస్. సో బాగుంది. ఎక్విలన్ మూవీలో గలియా సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో పర్టికులర్గా ఇదైతే నాకు చాలా చాలా నచ్చిండే గైస్. ఎప్పుడు చూస్తాం, అసలు చూడగలమా అంటే కైండ్ ఆఫ్ డ్రీమ్ లాగా ఉండే అనమాట నాకు. ఇది డ్రీమ్ కమ్ ట్రూ మూమెంటే అంటాను. అండ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అయిందనమాట. అదేంటో మీరు ముందు ముందు చూడండి, స్కిప్ చేయకుండా. ఇదంతా ఇన్స్టాగ్రామ్ మహి గైస్. ఎక్విలన్ సినిమా చూసినప్పుడు నా బకెట్ లిస్ట్లో ఉన్నదన్నమాట ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉంది గైస్, కాకపోతే వస్తున్నారు అండ్ చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. చాలా అర్లీగా వెళ్తే ఇది అంత ఎక్కువ కనపడదు. ఇంకా అక్కడ స్ట్రీట్ లైట్స్, ఫోకస్ లైట్స్ లాగా అంతా బీచ్కి పెట్టడంతో మనకి ఆ బ్లూది ఫామ్ అయ్యేది కూడా సరిగ్గా కనపడడం లేదు. అండ్ లేట్ నైట్ వరకు వెయిట్ చేస్తే మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. శ్రీ ఇదిగో శ్రీ. ఓ మై గాడ్. త్వరగా వచ్చేద్దామని వెళ్ళామన్నమాట. అసలు ఎంతసేపు మేము 2:30 3 o'clock వరకు ఉన్నాం అక్కడ లిటరలీ. నాకైతే అస్సలు రాబుద్దే లేదు అండ్ శ్రీ కూడా రాలేదన్నమాట. చాలాసేపు మేమైతే అరే మంచి ఫోటో ఒక్కటన్నా క్యాప్చర్ చేసుకోవాలి గుర్తుకుండేలాగా అని చెప్పి చాలా అయితే ట్రై చేసాం గైస్. మాకు అసలు కుదరలేదన్నమాట. కాకపోతే చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అక్కడ కూర్చొని మంచిగా చూడొచ్చు కానీ క్యాప్చర్ చేయాలి అంటే కష్టంగా ఉంది. అక్కడైతే లిటరలీ అందరూ ఫస్ట్ టైమే చూసే వాళ్ళు ఉంటారు కదా, అందరూ వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేయాలనే చూస్తున్నారు. నేను కాసేపు అయిన తర్వాత అరే ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మూమెంట్ ఎంజాయ్ చేయాలని కొద్దిసేపు కెమెరా అయితే పక్కకు పెట్టాను. చాలా తక్కువే రికార్డ్ చేశానని చెప్పాలి. యాక్చువల్గా నేను ఎక్కడైనా వెళ్తే ఇంకా ఎక్కువ ఫుటేజ్ వస్తుంది. ఆ రోజైతే చాలా తక్కువగానే తీశాను నేను. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చూడడం ఫుల్ ఎగ్జైట్ అయ్యాను నేనైతే. అండ్ నాకైతే కాన్స్టెంట్గా మైండ్లో ఒక్కటే ఉండిండే అరే ఒక్క ఫోటో మంచిది మా ఇద్దరిది వస్తే బాగుండు అసలుకి అని చెప్పి అనుకుంటున్నాను. కానీ మేము తీసుకోలేము కదా, అది సెల్ఫీలో వచ్చేది కాదు. సో నేను ఎవరిని అడగడానికి కూడా అక్కడ అందరు ఎవరిది వాళ్ళు బిజీగా ఉన్నారు. ఫైనల్గా గైస్ ఇట్స్ లైక్ పైనుంచి స్టార్స్ కింద పడినట్లుగా కనిపిస్తుంది. ఎంత బాగుందంటే ఇది
ఎక్స్పీరియన్స్ మాటల్లో నేను చెప్పలేను అసలుకి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ మనం ఏమైనా అనుకుంటే యూనివర్స్ ఉంటుంది అనేది నాకు ఆ రోజు లిటరలీ అనిపించింది అనమాట. అసలు అన్నోన్ పర్సన్స్ తెలియని వాళ్ళు దే టుక్ అవర్ ఫోటో గైస్, యూ కెన్ సీ ఐఎమ్ సూపర్ హ్యాపీ. సో ఇదే అనమాట ఆ పిక్చర్. నాకైతే లిటరలీ ఎంత నచ్చేసిందంటే దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ గైస్. బాగుంది గైస్, కానీ కెమెరాకి ఏం కనపడదు. ఫొటోస్ ఒకటి వచ్చినాయి బాగా. మాకు ఒక ఫోటో అయితే తీసినారు, ఒక బ్రదర్ బాగా తీసినారు. సో బాగుంది కదా, రియల్గా ఎక్స్పీరియన్స్ బాగుంది ఫోటో వీడియో కన్నా. ఫస్ట్ టైం చూద్దాం నేను కూడా. యా, లైఫ్లో ఫస్ట్ టైం. ఇట్ వాస్ వెరీ నైస్ గైస్. మీకన్నా ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నాకు వీలైనంత వీడియో అయితే చేశాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా చూసింటే డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి గైస్. చాలా బాగుంది గైస్, మీరు కూడా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్, బాయ్. I hope you enjoyed this video guys. See you in my next vlogs. Thanks for watching. Bye. Take care guys.